సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత మన ఇద్దరం కలిసి ఇన్నాళ్ళు వర్చువల్గా చేసాం, ఫస్ట్ టైం ఫిజికల్గా చేస్తా ఉన్నాం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సుధాకర్ రెడ్డి గారు, మనం చాలాసార్లు తెలుగుదేశం మీద అంటే కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాం, అంటే మేము చేస్తూ ఉన్నాం, దానికి మీరు సమాధానం చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజలందరిలో ఉంది ఒకే ఒకటి సార్. ఎందుకంటే ఈ మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో మహాకూటమిగా ఉన్నాయి, మీరు ఎలక్షన్ల ముందు ఎవరెవరికి ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఎవరెవరికి ఎంపీ సీట్లు కావాలన్నది బాగా కొట్టుకున్నారు, బాగా చర్చించుకున్నారు, చక్కగా పంచుకున్నారు. ఆ తర్వాత మంత్రి పదవులు కూడా చాలా చక్కగా పంచుకున్నారు. ఇప్పటికి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే రాజ్యసభ ఎంపీలను కానీ వైఎస్ఆర్సీపీ వచ్చే నాయకులను కూడా ఈ మూడు పార్టీలు బాగా పంచుకుంటున్నాయి. ఏంటి సార్ మీలో ఎంత ఐకమత్యం వచ్చేసింది? ఇది మీరు అడిగేది జోక్ లాగా ఉంది, విమర్శలాగా ఉంది. అంటే నేను కూడా జోక్ చెప్పి మళ్ళీ కరెక్ట్గా చెప్తాను. మీకు పాండవులు కౌరవులు అవి తెలుసు కదండి. అర్జునుడు చేసి పాపం ద్రౌపదిని గెలుచుకొని తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చి అమ్మ పండు తెచ్చి అంటే పంచుకోమంటే అన్నదమ్ములు 5 పంచుకున్నారు. ఇది ధర్మం ఆ రోజుటికి. కానీ మనం ఈరోజు 5 ఒక మహిళతో కాపురం చేయడం తప్పు అంటాం. సరే, ఇప్పుడు లేటెస్ట్ చట్టాలు లేదులే, అది సహజీవనం ఇవన్నీ. కాబట్టి పంపకాలైనా ఏదైనా సక్రమంగా ఉండాలనేది హిందూ ధర్మంలో మనం నేర్చుకున్నది. అది ఒకటి. ఇక్కడ మీరు విమర్శనాత్మకంగా అనుకున్నప్పుడు రాజకీయాల్లో చాలా ఉంటాయండి. అంటే మనం రాజకీయ సిద్ధాంతాల్లో రాజ్యాంగం ఉంటుంది, పద్ధతులు ఉంటాయి, విధానాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, ధర్మాలు ఉన్నాయి, నైతిక నిబద్ధత ఉంటుంది, అవసరాలు ఉంటాయి, అవకాశవాదాలు కూడా ఉంటాయి. అంటే మనం గొంగట్లో తింటూ వెంట్రుకలు వేరే ప్రయత్నం లాంటిదే ఏ పార్టీ రాజకీయాల్లో ఈ కొద్ది నైతిక విలువలు పద్ధతులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో వస్తున్నారా, అవకాశవాదంతో వస్తున్నారనేది ఒక ప్రశ్న. అంతే కదా మీరు అన్నది. మేమేమనుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక రాక్షస ప్రవృత్తి కలిగిన నాయకుని నాళ్ళు భరించినాము, ఇంకా భరించలేకపోతున్నాము, ఈ శరం నుంచి బయటపడతాము, మమ్మల్ని ఆదరించండి, కాపాడండి అని వాళ్ళల్లో పరివర్తన చెంది వస్తున్నారని మేము భావిస్తున్నాం. మీరేమనుకుంటున్నారు? ఇది అవకాశవాదం, దీనికి వెనక ఏదో గూడు పుటాన అంతే, కుట్రలు ఉన్నాయి, ప్యాకేజీలు ఉన్నాయి, డబ్బులు ఇస్తున్నారు, ఇదేదో మీరు అంటున్నారు. ఈ 2 వాదనలో ఏది నిజం అనేది కాలం నిర్ణయించాలి. ఆ వచ్చే ఎంపీలు వాళ్ళ ఇష్టం అండి. అంటే వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తారా, జనసేనలోకి వెళ్తారా, లేదా భారతీయ జనతా పార్టీని ఎంచుకుంటారా అన్నది వాళ్ళ వివేకం, విజ్ఞత వాళ్ళది. కాబట్టి మేము దాని మీద పెద్ద చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే పార్టీ మారాలనుకున్న వాళ్ళు ముందు పదవులకు రాజీనామా చేసి మా దగ్గరికి రండి, వచ్చిన తర్వాత మీ అవసరం ఉందా అన్నది మేము లెక్కలు కట్టి మీ అవసరం ఉంటే తీసుకుంటామని చెప్పారు తప్ప ఇప్పటి వరకు ఎవరికి ఎంట్రీ లేదు, వీళ్ళని చేర్చుకుంటానని మా అధినాయకుడు చెప్పలేదండి. అంటే మనకి రాజకీయాల గురించి ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకోగల సార్, అది మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మనకి వసంత కృష్ణ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆయన వెంటనే తెలుగుదేశంలోకి వచ్చారు. మీరు దేవిని ఉమా గారిని కాదని కూడా ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఎంపీలందరినీ కూడా, రాజ్యసభ ఎంపీలందరినీ కూడా రాజీనామా చేయమంటున్నారు. అది రాజీనామా చేసి వాళ్ళు పదవికాలం ఇంకో 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు వీళ్ళేమంత మైకులు కాదు కదా రాజీనామా చేయడానికి. వాళ్ళు కంపల్సరీ చంద్రబాబు గారి దగ్గర మళ్ళీ వాళ్ళే ఎన్నిక ఏదో ఒప్పందం కుదుర్చుకునే వస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో కుదుర్చుకొని వస్తారు. జనాలు మరి అది నమ్మనంత అమాయకులు అయితే జనాలు కాదు. సో ఇక్కడ కూడా అలాంటిదే ఏదో జరుగుతుంది. నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, మొన్నటిదాకా మనం చూసాం మోపిదేవి వెంకటరమణ గారు, ఆయన మీరందరూ దొంగ 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 అన్నారు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్నారు ఆయన. ఈరోజు మళ్ళీ ఆయన తీసుకొచ్చి మీ పార్టీలోకి రావచ్చు, బీజేపీకి రావచ్చు, జనసేనలోకి రావచ్చు, ఎవరికి వచ్చినా సరే మీ ముగ్గురు ఐడియాలజీ ఒకటే కదా, మీ ముగ్గురు కలిపి దొంగ అన్నారు కదా. అలాంటి దొంగ మీరు ఎలా చేర్చుకుంటారు సార్? అలాగే మనకి ఇప్పుడు గంగిరెడ్డి గారు ఆ కోళ్ళ ఈయన ఉన్నారు, ఏది అలిపిరిలో చంద్రబాబు గారి మీద దాడి చేసినట్టు కావచ్చు, ఎర్రచందనం స్మగ్లర్లు కావచ్చు, వాళ్ళని కూడా బీజేపీలో చేర్చుకుంటున్నారన్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు రాజకీయ పార్టీలకి ఇప్పుడు గొంగళ్ళలో తింటా మనం వెంట్రుకలు ఎత్తుక్కోకూడదు, కానీ మరి అన్నంలో కూడా ఎన్ని పోసుకోలేం కదా సార్, అయ్యి అలా పోసుకుంటున్నారేమో అనిపిస్తూ ఉంది. ఇది కొల్లం గంగిరెడ్డి విషయంలో నాకు తెలిసి ఎవరు అతన్ని పార్టీలో చేర్చుకోరండి. నాకు బీజేపీలో చేర్చుకుంటారని కూడా నేను భావించను. ఎందుకంటే అతను పేరు మోసిన
క్రిమినల్ అంటే మా ఏరియానే కదా, మా తిరుపతికి దగ్గర రాజంపేట, కోడూరు ఆ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లరు చంద్రబాబు నాయుడు గారిని అంతం చేయాలని కుట్ర పన్నిన వ్యక్తిని ఏ పార్టీ చేర్చుకున్నా మామూలు మాలాంటి కార్యకర్తలు సహించము, ప్రజలు కూడా సహించరండి. అలాంటి వాడిలో పరివర్తన వచ్చిందంటే హాస్యాస్పదం. మిగిలిన వాళ్ళల్లో కొన్ని రాజకీయాలు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ అవసరాలకో భయానికో దేనికో సహించారండి. ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి రావడానికి భయపడుతూ అక్కడే ఉన్నారు. పార్టీ మారితే ఏమొస్తుందో, చెడ్డ పేరు వస్తుందని. ఇప్పుడు వాళ్ళకు ఒక స్వేచ్ఛ దొరికిందని నేను అనుకుంటున్నాను. ఈ రాక్షస రాజ్యం నుంచి లేదా రాక్షసుడి కబంధ హస్తాల నుంచి బయటపడాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా కూటమి ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని నమ్మి వస్తున్నారని అనుకుంటారు. దీన్ని స్కానింగ్ చేస్తారు, స్క్రీన్ చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు అంత తొందరపడి అందరినీ చేర్చుకుంటారు అనేవి చెప్పలేదు ఇప్పటి వరకు. పరిశీలించి అవసరమైన వాళ్ళని చేర్చుకుంటానని మాత్రం చెప్పారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ రాజ్యసభ ఇస్తారన్నది ఎక్కడ గ్యారంటీ లేదండి. అవన్నింటికి సిద్ధపడి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను. కానీ దీని వెనక రాజకీయం ఏముండి ఉంటుంది సార్ వీళ్ళందరినీ తీసుకోవడంలో? అంటే ఇప్పుడు ఎంత కాదనుకున్నా సరే వైఎస్ఆర్సీపీ అన్నది రాజ్యసభలో స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. సో అక్కడ వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడానికే ఇది చేస్తున్నారంటారా? ఇప్పుడు హైదరాబాదులో హైడ్రా ఎలా చేస్తుందో అలా జరుగుతుందని అనుకోండి. అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు. మీరేమంటారంటే అయ్యా ఇప్పుడు అక్రమ కట్టడాలు కూల్చేయడం తప్పు కదా, ఆ రోజు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని శిక్షించకుండా చాలామంది పేదవాళ్ళు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొని ఉంటారు, వాడు కూడా చేసిన తప్పుకు అందరూ శిక్ష అనుభవిస్తున్నారు, ఇది తప్పు అనే వాళ్ళు ఉన్నారు. అయితే తెలిసి చేసినా తెలియజేసినా తప్పనే చట్టం. ఎక్కడో చెరువుల్లో ఇల్లు కట్టేస్తే ఏదో చౌకగా వస్తుందని ఆ ఫ్లాట్లో కొన్న వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తారు. అలాగే ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని ఖాళీ చేయించకపోతే సమాజం నాశనం అయిపోతుంది. ఖాళీ చేయించాలి, తప్పదండి. అక్రమ కట్టడాలు, అక్రమ చెరువుల అది అతను ఒక సెంటిమెంట్ని, కులాలని లేదా అవకాశాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అలాంటి చీడ పురుగును ఏది పడేయాలండి. అసలు ఆ చీడ పురుగు ఉండకూడదు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి చీడకు మందు కొడితే ఆకులు కూడా రాలిపోతాయి. అందుకని ఆ చీడను వదిలించుకోవడం కోసం ఒక విధంగా పార్టీలో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చి అతన్ని ఏకాకిని చేసి తీసి బయట పడేస్తే తప్పు కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. డెఫినెట్గా సార్, ఇందులో మన ఇద్దరికి ఏకాభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు రాష్ట్రానికి చాలా నష్టం. ఎందుకంటే వాళ్ళు ఉంటే కనుక రేపొద్దున ఇన్వెస్టర్స్ కూడా రావడానికి భయపడతారు. నేను దాంట్లో ఏకీభవిస్తాను. కానీ మిగతా ఏమున్నాయో చూసారా, నిన్నటిదాకా మనం దొంగలు అనుకున్న వాళ్ళ పార్టీలో చేర్చుకుంటే మాత్రం మీ పార్టీలకి ఆ పార్టీలకి తేడా ఉండదు. మీ రాజకీయ అవసరాలు మీకు ఉంటాయి కానీ అలాగే ప్రజలు కూడా మీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందని నేను భావిస్తాను సార్. అవసరమయ్యి సహేతుకమైన నిర్ణయాలు చంద్రబాబు గారు తీసుకుంటారన్న విశ్వాసం, నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.